కాకినాడ జిల్లా చొల్లంగిలో ఎమ్మెల్యే పొన్నాడకు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చొల్లంగి వచ్చిన పొన్నాడను స్థానికులు నిలదీశారు. గ్రామంలోని ఉప్పు భూములలో స్థానికులకే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోలేదని మహిళలు ప్రశ్నించారు. రోజులు నిరాదీక్ష చేసామండి. మరి టెంట్లోని వచ్చి ఎమ్మెల్యే గారు వస్తే మేము 46 రోజులు ఇక్కడ కూర్చున్నామండి. ఒక్కరోజు కూడా మీరు రాలేదా అని మేము ఆఫ్ చేసి అడిగామండి. ఇప్పుడు ఈరోజు అడిగితే అమ్మ మీరు ఎవరో మాకు చెప్పలేదన్నారో, చెప్పపడా వీడియోలో చూస్తా లేదా చెల్లల్లో పెడుతున్నారో, పేపర్కి వెళ్తుంది, ఇవన్నీ మీరు చూడలేదండి, ఎవరు చెప్తారండి మీకంటే మీరు రావాలమ్మా మా దగ్గరికి అని అడిగారు. మేము ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన మా దగ్గరికి రావాలా, ఒకసారి ఆలోచించండి. మరి గ్రామాలందరూనే పెద్దలో చిన్నలో కూడా మరి ఆయన దగ్గరికి మేము వెళ్ళాలంటే మేము ఓటు వేసి నెగ్గించుకున్నందుకు ఆయన ఎక్కడున్నాడో మేము వెళ్ళి మేము చెప్పుకోవాలా. మా సమస్యలు తీర్చడా కదా గ్రామ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు వచ్చారు. మేము అడిగాం, దానికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని దోసుకుంటా వెళ్ళిపోయారు. మీకు సమాధానం చెప్పేది లేదన్నారండి. ఎమ్మెల్యే గారు కూడా వచ్చిన వాళ్ళు మమ్మల్ని గెంటుకుంటా వెళ్ళిపోయారండి. మరి 4 రోజులు ఓటుకి ఎలాగ వస్తారు, మేము ఎలా ఓటు వేసి గెలిపించుకోమా, అది మీకు న్యాయమా లేదా? మరి మాకు చూడండి, నీళ్ళు కూడా రావట్లేదండి. నీళ్ళు 5 సంవత్సరాల నుంచి ఒక్క మంచి నీళ్ళు చుక్క కూడా నాడింగా రాలేదు. చేపలు వచ్చేవి ఒకసారి వీడియో